మంచి సమయంలో వచ్చారు. ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది, 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఆ విధంగా సమస్యలు తెలియదు. మా ఎమ్మెల్యే సపోర్ట్ గెలుస్తుంది, ఆయన బాగుంది, కానీ మా పద్ధతి మా ఆలోచన బాగుంది. గవర్నర్ గారు కాబట్టి తీసుకెళ్ళాలి. ఈ విషయాలై ఈయన పురాతనంగా ఉండబట్టి శానిటైజ్ క్లీనింగ్ పర్లేదు, ప్రస్తుతం ఉన్నాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. సరైన స్టాఫ్ లేదు. 10 మంది జరిగే పని నేను కంట్రోల్ చేస్తే ఇది కూడా మా మున్సిపల్ వాళ్ళు గ్రహిస్తారు. ఏమోజు గారు హెల్త్ ఆఫీసర్ ఎప్పుడు పర్యటించాము ఇక్కడ, కానీ ఫ్యాన్ల కింద కూర్చుంటూ వెళ్ళిపోతాం. హెల్త్ ఆఫీసర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, సోషల్గా ఏం జరుగుతుంది, ఇక్కడ మాంసం ఉన్నాయి, మాంసం ఏ విధంగా అమ్ముతారు, వ్యర్థ పదాలు ఇది ఏం పట్టించుకోవాల్సింది ఎవరు? హెల్త్ ఆఫీసర్. ఆయన కానీ పర్యటించడా కనీసం మీరన్నా వచ్చి పర్యటిస్తున్న మీ దృష్టికి వస్తుంది. 1965లో ఇందిరాగాంధీ సమాచార శాఖ మంత్రి ఇనాగ్రేషన్ అయింది 1965లో. అలాట్మెంట్ పేపర్స్ వచ్చేసి మనకి 75 ఇచ్చారు. అంటే అలాట్మెంట్ 70లో జరిగిపోయింది. 70-71 జనాలు వీకర్ సెక్షన్ కింద. ఇదంతా ఎఫ్టీఎల్ ట్యాంక్ బోర్డ్ ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్. అప్పట్లో వెంకటస్వామి గురుసారి వెంకటస్వామి గారు జూవేపోవాలి. ఆయన వచ్చేసి ఇక్కడ పెద్ద స్లమ్ దీన్ని డిక్లేర్ చేసి ఇందిరాగాంధీ గారిని పట్టుకొచ్చి ఇక్కడ వీకర్ సెక్షన్ కింద 18 కోట్లు వచ్చారు. ఒక క్వార్టర్లో ఒక బ్లాక్లో 18 కోట్లు ఇది అప్పట్లో ఇందిరాగాంధీ గారు అడిగారు. ఇందిరాగాంధీ గారు అంటే ఇప్పుడు మేడం వస్తారు, సాధువులు వస్తుంది. మేడం ఎక్కడ మీటింగ్ కనెక్ట్ చేస్తాం. ఇంద్రనగర్ స్వామి కాబట్టి ఇంద్రనగర్ స్వామి పెట్టాం. ఎక్కడ అంటే మనం ఇద్దరు పెడతాం. సరిపోదు అది ప్లేస్. ఎంతమంది వస్తారు జనాలు? ఎంతమంది వస్తున్నాము? చాలా మంది వస్తారు. 18 కోట్లకు ఆ ఇంద్రనగర్ స్వామి సెంటర్లో పెడుతుంది. కొంచెం అంత కాలేజ్ సంబంధించిన మీటింగ్ కాకా గ్రౌండ్ అంటే మన డిఫరెన్స్ అవుతుంది అన్నా. వెళ్ళి ఇంద్రనగర్కే ఇది ఇంద్రనగర్కి అన్నమాట. ఎట్లా ఉండాలి ప్లేస్? అవునా, మన దగ్గర స్టేజ్ ఇంతకుముందు మనము కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి మీటింగ్ మీద మనం చేస్తాం. ఇంద్రనగర్ కానీ సమస్య కాబట్టి ఇంద్రనగర్ సెంటర్లో చేస్తున్నాం. సమస్య ఒక వ్యక్తి మనము మున్సిపల్ గ్రౌండ్ ఉంది. దాన్ని శాఖ గ్రౌండ్ అంటారు. వెనకటికి ఆ శాఖ ఆరోగ్య కూడా శాఖ నిర్వహిస్తుంది. దానికి శాఖ గ్రౌండ్ పేరు పోయింది. యాక్చువల్ మున్సిపల్ గ్రౌండ్ అది చూస్తాను. అది దాని నుంచి లేదంటే ఫంక్షన్ హాల్ తీసుకోవాలి. ఇది మన ఓపెన్ ఇంకా దీని బెస్ట్ అంటే ఫంక్షన్ హాల్ ఏదది మోడల్ ఫంక్షన్ హాల్ ఇప్పుడు ఓపెన్ ఉండాలంటే అదే అది కూడా నీకు మీటింగ్ మొత్తం సరిపోతుంది అమ్మా. మొత్తం ఆల్మోస్ట్ ఏమైనా మీటింగ్స్ ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి నాకు అక్కడ మోడల్ ఫంక్షన్ హాల్ తీసుకుంటే మీకు చాలా చాలా బెస్ట్. అది మీకు బస్సు సమస్య ఇదే కదా, డ్రైనేజ్ వాటర్, రెయిన్ వాటర్ పొల్యూషన్, కరెంటు, లైట్ వస్తలేవు. స్ట్రీట్ లైట్ ప్రకారం పెట్టాను. ఫస్ట్ డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. రోడ్స్, డ్రైనేజ్ ఈ రెండు. తర్వాత స్ట్రీట్ లైట్, ఈ తర్వాత శానిటైజర్స్ ఎంప్లాయీ కావాలి మాకు. తక్కువ ఎంప్లాయీ ఈ విధంగా ఉన్నప్పుడు ఆ శానిటైజర్ వాళ్ళు 3-4 కొట్టుకొని తెచ్చుకొస్తున్నారు. కొద్దిగా అవుతుంది. మనకి ఇంకోటి ఎందుకన్నా ఇప్పుడు గవర్నమెంట్ మనకు బ్లీచింగ్ పౌడర్ ప్రొవైడ్ చేస్తుంది. బ్లీచింగ్ పౌడర్ అస్సలు ఇవ్వలేదు.
ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండే గవర్నమెంట్ మనము హెల్త్ పరంగా ఈ ఏమోజు గారు ఏం చేస్తుంది ఏమోజు గారు క్వశ్చన్ చేయాలి మనీ తీసుకొని వెళ్తున్నాడు కదండి ఆయన చేయకుండా ఆయన చేస్తేనే అవుతుంది సారే ఇప్పుడు ఏమని చేస్తున్నా ఏమని గారు నేను అడుగుతాను నేను క్వశ్చన్ చేస్తాను నేను ఏమని ఏం చేస్తాను ఇంతవరకు ఇప్పుడు ఇంకా సార్ ఏమని గారు వచ్చినా ఇప్పుడు సారే తీసుకుంటుంది కాబట్టి ఎవరు వేరే సార్ ఏమో ఆయన చంద్రశేఖర్ సార్ అని ఇప్పుడు నీకు సమస్యలు అన్నీ అయిపోతాయి